గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. మేడారం సమ్మక్క సారక్క జాతర ఇది చాలా గొప్ప పండగ, వనదేవతల పండగగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, కోట్ల మంది అక్కడికి వెళ్ళి ఆ సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా వరకు చాలామంది మోసపోతూ ఉంటారు. ఏ రకంగా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవార్లను దర్శించుకోవాలంటే చంపన్న వాగు దగ్గర స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించిన తర్వాత మన దేవతలను దర్శించుకోవడానికి వెళ్తుంటారు. అయితే ఆ స్నానం ఎక్కడైతే స్నానం ఘాట్ ఉంటుందో అక్కడనే ఇలాంటి యొక్క ఏదైతే అపరిచితులు అక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది అంటే చలి ప్రాంతం ఎక్కువగా ఓపెన్గా ఉంటుంది కాబట్టి చలి ఎక్కువగా పెడుతూ ఉంటుంది. ఉదయం పూట కాబట్టి తొందరగా స్నానాలు ఆచరించేసి దేవుని దర్శించుకోవాలని చెప్పేసి అన్న నేపథ్యంలో అక్కడ వారు తీసుకొచ్చిన లగేజ్ బ్యాగులన్నీ కూడా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత వారికి సంబంధించిన వాళ్ళని ఇక్కడ చూస్తూ ఉండండి అని చెప్పేసి వాళ్ళు స్నానానికి వెళ్ళేసి వచ్చేస్తారు. ఇక్కడ రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ పెద్ద పెద్ద మంటలు పెట్టేసి ఒక పొగను అక్కడ క్రియేట్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడ ఒక చిల్లర పైసలు కింద వేసేసి, ఇది చాలా వరకు జరుగుతుంది కాబట్టి అలర్ట్గా ఉంటారని చెప్తున్నాను. అక్కడ చిల్లర డబ్బులు వేసేసి అక్కడ వాళ్ళని పిలుస్తారు. పిలిచేసి ఈ డబ్బులు మీవేనా అంటే మావి కాదు అని చెప్పేసి మనం ఇటు తిరిగే లోపు అక్కడ మన లగేజ్ బ్యాగులతో సహా అక్కడ ఏమీ ఉండకుండా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు ఎత్తుకెళ్ళారో ఎవరు వచ్చారో అసలు మనము గుర్తించలేం కూడా. ఎందుకంటే అంత దగ్గరగా ఉంటారు. అసలు అక్కడ మొత్తం రష్ ఉంటుంది. తర్వాత అక్కడ పొగ ఉంటుంది. ఆ పొగలో మన కళ్ళు మండుతూ ఉంటాయి. దాంతోపాటు అసలు ఆ పొగలో అసలు ఫేస్లు సరిగ్గా కనిపించవు. ఇవన్నీ కూడా అక్కడ ఒక టీమ్ వైజ్లుగా తిరుగుతూ ఉంటారు. వారు ఎలాగైనా సరే మన దగ్గర మనం తెచ్చుకున్న డబ్బులు ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళిపోవడం కానివ్వండి, లగేజ్ బ్యాగులు ఎత్తుకుపోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. ఇకపోతే మన మెడలో ఏదన్నా గోల్డ్ ఉంటుంది అనుకోండి, ఆ గోల్డ్ను కూడా లాక్కొని వెళ్ళిపోతుంటారు. మీరు నడుస్తూ ఉండగానే టక్కుమని తీసేసుకొని వెళ్ళిపోతారు. ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. అది మరి వాళ్ళ చేతిలో ఉందనంటే ఉండదు. అది పాస్ అయిపోతూ ఉంటుంది ఇమీడియట్గా. ఫోన్లు కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, డబ్బులు కానివ్వండి, మీ బ్యాగ్స్ కానివ్వండి, ఈ సమయాలలో ఎక్కువగా జాగ్రత్తగా పాటించకపోతే మనం మోసపోతాం. ఇకపోతే ఇంకా అక్కడ అలా చేస్తుంటారు. పొగలు పెట్టేసి తర్వాత నెక్స్ట్ డబ్బులు కింద పడేసి ఇలా చెప్తూ ఉంటారు కదా. ఇంకా మీరు ఎప్పుడైతే అమ్మవాళ్ళని దర్శించుకోవడానికి అని చెప్పేసి వెళ్తూ ఉంటారో అక్కడ వారు అన్నోన్ పర్సన్సే, మా వాళ్ళు తప్పిపోయారండి, నాకు తెలియట్లేదు అని చెప్పేసి మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ మీ దగ్గర ఉంటూనే మీకు తెలియకుండా ఒకసారి ఫోన్ ఇస్తారా అండి అని చెప్పేసి ఆ ఫోన్ తీసేసుకొని వారికి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేస్తున్నట్టుగా యాక్షన్ చేసేసి వారు మన డబ్బులను వాళ్ళు ఈ యొక్క కోడ్ను కొట్టేసి తీసేసుకుంటున్నారు. ఇది జరుగుతుంది అక్కడ ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే మేడారం సమ్మక్క సారమ్మ జాతరకి వెళ్ళేసి ఆ దేవతలను దర్శించుకోవాలనుకుంటున్నారో వారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అక్కడ పోలీసు వారు కూడా ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ కొన్ని కోట్ల మంది భక్తులు కాబట్టి వారు కూడా జస్ట్ మీ యొక్క కంప్లైంట్ తీసుకుంటారేమో కానీ వారిని పట్టుకోవడానికి వారికి కొంచెం కష్టంగానే మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వారు టీమ్ వైజ్గా ఉంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో వారు పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లైంట్ ఇద్దామన్నా కూడా ఆ వ్యక్తి ఎవరనేది తెలియదు మీకు. అసలు పొట్టిగున్నాడా, పొడుగున్నాడా, నల్లగున్నాడా, తెల్లగున్నాడా, లేకపోతే ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఇవన్నీ అడుగుతారు. వాళ్ళు ఎక్కడ జరిగింది అని అడుగుతారు, చూస్తారు. పోనీ అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లు ఏమైనా సరిగ్గా ఉంటాయి అని అంటే అసలు సరిగ్గా ఉండవు. ఎందుకంటే పొగ మొత్తము బ్లాక్ చేస్తారు. మొత్తం అదంతా కూడా కళ్ళు మండుతూ ఉంటాయి, మనం అసలు గుర్తించలేం. ఇవన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి మీ వస్తువులను కానివ్వండి, మీ పిల్లలు ముఖ్యంగా చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే బ్యాచెస్ కూడా అక్కడ తిరుగుతూ ఉంటాయి. చాలామంది పిల్లలు కూడా మిస్ అవుతున్న కేసులు కూడా మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చాలా వరకు చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మాత్రం మీరు మీ యొక్క పిల్లల్ని గట్టిగానే మీ చేతిలోనే పట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు కాస్త ఆదమరిచారా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా తెలియని సిచ్యువేషన్. చాలా వరకు మిస్ అవుతూ ఉంటారు. చేతులు వెంటనే మారుతూ ఉంటారు అన్నట్టు. అంటే ఇక్కడి నుంచి అక్కడికి మీరు అసలు కనిపెట్టలేరు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్గా ఒకరు సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళారు. ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. అంటే 28, 29, 30 తారీఖులలో మనము చూసుకుంటున్నాం కదా.
ఆ ఒక్క దేవతలు మన దేవతలను దర్శించుకోవడం ఏమో కానీ అక్కడ చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి, ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా నా దృష్టికి రావడం జరిగింది. కాబట్టి చాలామంది వెళ్తారు కాబట్టి అప్రమత్తంగా ఉంటారు. అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతున్న పండుగ కాదు, ఇది నిజంగా చెప్పాలంటే ఒక మినీ కుంభమేళా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అది మనకు కుంభమేళ ప్రకారంగానే ఎంత వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలందరూ వచ్చేసి ఆ వనదేవతలను మొక్కుకుంటూ ఉంటారు. ఇకపోతే అక్కడ ఇంకొకటి ఏంటంటేను, ఎప్పుడైతే మీరు నమ్మడం స్టార్ట్ చేస్తారో మిమ్మల్ని మోసం చేయడం అనేది జరుగుతూ వస్తుంది. జాగ్రత్తగా ఉండకపోతే మాత్రము మీరు వారి చేతుల్లో మోసపోవడం ఖాయం, అది మాత్రం పక్కా. ఇది నాకు తెలిసిన వారు దర్శనానికి వెళ్ళిన వారే చెప్పారు. అక్కడ జంపన్న వాగు దగ్గర స్నానం చేస్తున్నప్పుడు ఇలా జరిగింది. వారి యొక్క లగేజ్ అంతా పోయింది, అందులో డబ్బులు లేవు కాబట్టి సరిపోయింది. ఒకవేళ డబ్బులు ఉండుంటే వారి పరిస్థితి ఏంటి? అంతా ఫోన్పేలు అవి నడుస్తున్నాయి కాబట్టి ఓకే. ఇంకొకటి ఏంటంటే ఛార్జింగ్ పాయింట్స్ అని చెప్పేసి పెడుతున్నారు. ఛార్జింగ్ పాయింట్స్లలో కూడా అక్కడ డేటా అంతా కూడా కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ ఏమంటే మనకు ఛార్జింగ్ పాయింట్స్ ఉండవు కాబట్టి మన మొబైల్ కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి 50 రూపీసో 60 రూపీసో తీసేసుకొని మీది ఛార్జింగ్ పెట్టడానికి మొబైల్ని పెడతారు. అక్కడ చూస్తుంటే మీకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే అది పెట్టిన తర్వాత మనం హరిబరిలో ఉండి మనం అదేంటన్నా మీరు రాలేదా, మీరు తీసుకోలేదా, మీ మొబైల్ మేము చూడలేదండి, మీరు ఛార్జింగ్ పెట్టుకొని మీరు ఉండాలి కదా, మీరు లేరు కదా, మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు ఒక మాట చెప్పేస్తారు. మన ఫోన్ గాయబ్. దాంతోపాటు మన డేటా కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తుండగానే ఆ కేబుల్ మనది కాదు, వారి యొక్క యూఎస్బీ కేబుల్ కాబట్టి వారు డేటాను కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించండి. మీరు దర్శనానికి వెళ్తున్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అనవసరంగా దర్శనం చేసుకున్న తర్వాత మీరు పడే ఇబ్బందులు ఇంకొక రకంగా ఉంటాయి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా, సైబర్ పోలీసుల వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడికి వచ్చేది 1, 2, 3 భక్తులు కాదు, కోట్లల్లో భక్తులు వస్తారు. కాబట్టి ఎవరు ఏంటిది అని చెప్పేసి మనకు గుర్తించేసరికి చాలా టైం పట్టే అవకాశాలు ఉంటుంది. వారు ఏ స్టేట్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది కూడా మనం అంచనా వేయలేము. దాంతోపాటు వారు వెంటనే మనుషులు మారుతూ ఉంటారు. సేమ్ డ్రెస్సులు కూడా వేసుకుని డ్రెస్సులు కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. అంటే ముందుకెళ్ళంగానే వాళ్ళు షర్టును తీసేయడం కానివ్వండి, తర్వాత వేరే షర్టు మార్చడం కానివ్వండి, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి బీ అలర్ట్. ఇంకేంటంటే చాలామంది ఏమంటారు అంటే ఎంత ఏర్పాట్లు చేసినప్పుడు గవర్నమెంట్ పట్టించుకోదా, అసలు ఇంట్లో జరుగుతున్నాయి అలా జరుగుతున్నాయి అని చెప్పేసి తర్వాత అంత జరిగిపోయిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేస్తూ ఉంటారు. పట్టించుకోలేదు, సరిగా ఏర్పాట్లు సరిగ్గా చేయలేదు, ఇవి చేయలేదు, అవి చేయలేదు అని చెప్పేసి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా. అక్కడ మీరు 2 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఆ యొక్క జాతరను కొన్ని కోట్లలో భక్తులు దర్శించుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా, పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా, ఎంత అప్రమత్తంగా ఉన్నా, ఇప్పుడు మనం చూస్తుంటేనే ఇంట్లో ఉన్న మనకే సైబర్ నేరగాళ్ళు చాలా వరకు టోకరా పెట్టేసి డబ్బులు లాగేస్తున్నారు. ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళను ఎంత తొందరగా మనం కొంచెం లిటిల్ బిట్ అప్రమత్తం ఉన్నామంటే ఇంకా మనల్ని దోచేయడానికే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీ ఫోన్లు జాగ్రత్త, మీ వస్తువులు జాగ్రత్త, మీ గోల్డ్ జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీరు కూడా జాగ్రత్త. ఎందుకంటే అక్కడ మోసపూరితమైన మాటలు చాలా వరకు చెప్తారు. చెప్పేసి మిమ్మల్ని ఎలాగైనా సరే నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఏదో వస్తువు చూపిస్తారు, ఇది చాలా ఖరీదైన వస్తువు, మీకు ఇంతకే ఇస్తున్నామని అంటారు. అది సగం దూరం రాగానే మొత్తం ఎక్కడికక్కడికి పాడైపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి అక్కడ తొందరగా మోసం చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ లేని దొంగలందరూ అక్కడికే వచ్చి చేరినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి బీ కేర్ఫుల్, అలర్ట్గా ఉండండి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. తర్వాత వచ్చిన తర్వాత సరిగ్గా చేయలేదు, సరిగ్గా ఇల్లు చేయలేదు, పోలీసులు పట్టించుకోలేదని చెప్పేసి ఎవరి మీద నెట్టేసినా ప్రయోజనం ఉండదు. మన జాగ్రత్తలు మన చేతుల్లోనే ఉంటాయి. మనం ఎంత అప్రమత్తంగా ఉండాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు కాబట్టి మనం కేర్ఫుల్గా ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఫ్యామిలీని టేక్ కేర్ చేయాలి, మన వస్తువులను టేక్ కేర్ చేయాలి. మనము ఒంటి మీద గోల్డ్ వేసుకొని పోకపోవడమే ఉత్తమం. ఒకవేళ వెళ్ళినా సరే మీరు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది మీరే. మొబైల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అవి మాత్రం ఎప్పుడు ఇలా చేతిలో పట్టుకొని మనం ముందుకు అడిగేసే లోపు ఎవరు లాక్కుంటారో తెలియదు. ఎవరిని చూసినా కూడా అందరు ఖాళీ చేతులతోనే కనిపిస్తూ ఉంటారు, కానీ మొబైల్ మాత్రం మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్త. అందులో చాలా పర్సనల్ డేటా ఉంటుంది, పర్సనల్ వీడియోస్ ఉంటాయి, పర్సనల్ ఫొటోస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ డేటా ఎక్కడైనా లీక్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను ఈ వీడియోలో మీ అందరినీ అలర్ట్ చేస్తున్నాను. ఇలాంటి పాటించి తర్వాత దర్శనానికి వెళ్ళండి, దేవుని దర్శనం చేసేసుకొని మంచిగా హ్యాపీగా ఇంటికి రండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.